తిరిగి చూస్తే ఫైనల్ లిస్ట్లో నా పేరు రాలేదు సార్. ఎందుకని అని అడిగితే మా కమ్యూనిటీలో 4 పోస్టులు ఇచ్చారు సార్. రోస్టర్ పాయింట్ అన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ సార్. 4 పోస్టులు. రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ ఒకటి, రోస్టర్ నెంబర్ 75 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 83 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 08 ఎస్టీ ఉమెన్ సార్. మొత్తం 4 పోస్టులలో రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ పోస్టు లేడీ పోస్ట్ ఉన్నప్పటికీ ఆ స్కిప్ చేసేసి నెక్స్ట్ రోస్టర్ నెంబర్ 75 ఫిల్ చేశారు సార్. మళ్ళీ 83 ఫిల్ చేశారు సార్. ఇంకా నీకు అర్హత లేదు, నువ్వు ఎలిజిబుల్ కాదు, దీంట్లో ఇంకా లేడీస్ ఎవరు లేరు, మీకు ఇవ్వం పోస్టు అని చెప్పారు సార్. సరే ఎలాగో అలాగని మళ్ళీ నేను కమిషనర్ సార్ కలిసింటే, సార్ ఇట్లా నా రిప్రజెంటేటివ్ ఇస్తున్నాను, నాకు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది సార్, మీరు నా కాల్ లెటర్ వెరిఫికేషన్ 1:1 అనే పిలిచారు, కానీ నాకు తివరికి రాలేదు సార్ అని నేను ఒక లెటర్ రాసి సార్ దగ్గర స్టాంప్ కొట్టించుకోవడానికి వెళ్ళాను సార్. అక్కడ చూపిస్తే, నాయనా మీరు లెటర్ రాసినంత మాత్రం మేము స్టాంప్ కొట్టిస్తే మీరు కోర్టుకు వెళ్తారు, మేము స్టాంపులు ఏం కొట్టించాము, అప్పుడే నా చేతిలో నుంచి లాగేసి అంత గెలికేసినారు సార్. స్టాంపు నువ్వు కోర్టుకు వెళ్తావు, నువ్వు అసలు నువ్వు అర్హుడు కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి లాగేసినారు సార్. ఎస్సీ సెప్టెంబర్ 17వ తేదీ సార్. మళ్ళీ సరేలే అని చెప్పి నేను అయినా కోర్టుకు అనుసరించాను సార్. ఎట్లా ఒకటి కోర్టుకు అనుసరించాను. మళ్ళీ తివరిగా నేను ఎందుకు సార్ నాకు పోస్ట్ వస్తుందని నేను విజయరామరావు సార్ కమిషనర్ సార్ ఉన్నారు సార్. సార్ నాకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎవరో ఎలాగో లేరు కదా సార్, నేను ఒక ఎస్టీ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని, చాలా పేదరికం నుంచి ఉర్దూ మీడియం చదువుకున్నాను చిన్నప్పటి నుంచి, నాకు న్యాయం చేయండి సార్ అంటే, నీ దగ్గర ఏం ఆధారాలు ఉంటే తెచ్చుకోపో, మేము ఏం ఇవ్వము అని చెప్పారు సార్. సరే అలాగే అని చెప్పి మా కుటుంబంలో ఉన్నత విద్య చదివిన అన్నోళ్ళతో డిస్కషన్ చేసింటే, అయినా నీకు ఖచ్చితంగా వస్తుంది, నీకు సంబంధించిన జీవో కూడా ఉంది, జీవో నెంబర్ 1976 ప్రకారంగా రోస్టర్ పాయింట్ లో గ్యాప్ పెట్టకుండా ఫిల్ చేయాలి, నో గ్యాప్ షుడ్ బి లెఫ్ట్ ఇన్ ద రోస్టర్ పాయింట్ అని. నీకు ఎందుకు గ్యాప్ ఫిల్ చేశారు, నీకు లాస్ట్కి నీకు పోస్ట్ నీకు ఎందుకు రాకుండా చేసినారు, అన్యాయం చేసినారని చెప్పారు సార్. సరే అన్న, నేను సార్కి ఒకసారి వెళ్ళి చూపిస్తానని చెప్పి తీసుకొచ్చాను సార్. నువ్వు ఇంకా ఏమన్నా జీవోలు ఉంటే తెచ్చుకోపోయినారు సార్. సరే నేను కష్టపడి ఇంకా ఏపీపీఎస్సీ జీవోలన్నీ చదివాను సార్. ఒక నెల రోజులు చదివాను సార్. ఎక్కడన్నా రిలేటెడ్ దొరికితే అవకాశం వస్తుందేమో, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చానని. చివరికి చూస్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ జీవో ఒకటి దొరికింది సార్ నాకు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద పోస్ట్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ద పోస్ట్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్, లిమిటెడ్ రిక్రూట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ గురించే దొరికింది సార్. సరే నాకు చూశాను సార్, ఇంకా ఏం అవకాశం లేదులే, ఇంకెందుకు లేని చెప్పి మళ్ళీ లాస్ట్కు చూస్తే మా ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఒక పోస్ట్ కనిపించింది సార్. సరే దీంట్లో ఏందో చెబుదామంటే, దీంట్లో జియో నెంబర్ 77 ప్రకారమే హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పారు. సరే మనకు ఎలిజిబుల్ ఉందో లేదని చూసినాం సార్. దాని ప్రకారమే మీకు హారిజెంటల్ ఉమెన్ క్యాండిడేట్ జియోలో ఉన్నప్పటికీ ఇక్కడ మనకి ఎస్టీ కమ్యూనిటీలో క్యారీ ఫార్వర్డ్ గురించి ఇచ్చారు. ద అబోవ్ వేకెన్సీ ఇస్ రిజర్వ్డ్ ఫర్ హారిజెంటలీ ఫర్ ఉమెన్. ఇఫ్ క్వాలిఫైడ్ ఉమెన్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్, ద పోస్ట్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ మేల్ క్యాండిడేట్ తో ఫిల్ చేయాలి అని మనకు జీవో కూడా ఇచ్చారు సార్. సరే నేను ఏపీపీఎస్సీ ఛాంబర్కి మనకు విజయవాడకు వచ్చాను సార్. వెంటనే ఆనందపడి, సార్ నాకు జీవో ఇచ్చారు సార్, మీ ఇచ్చిందే సార్, నాయన మీ డిఎస్సీకి నమస్కారం నాయన, మా ఏపీపీఎస్సీ బోర్డులోనే ఇంతవరకు ఏం జరగలేదు, మీరేంది నాయన మాకు సంబంధం లేకుండా తెచ్చానని వాళ్ళు చెప్పినారు సార్. ఈ జీవోని తీసుకుపోయి మళ్ళా చూపించాను సార్. లోకేష్ సార్ ఛాంబర్కి లెటర్ కూడా రాసి ఇచ్చాను సార్. అక్కడ లోకేష్ సార్ ఛాంబర్కి లెటర్ వెళ్ళిపోతే అక్కడ ఓఎస్డి వెంకటరమణ సారు, మాకు విద్యాశాఖ మంత్రితో కలుస్తాం సార్ అంటే, మీరు కలవడానికి లేదు డిఎస్సీ వాళ్ళు, మీరు బయటికే వెళ్ళండి, ఏమన్నా ఉంటే మాతో డిస్కస్ చేయండి అని చెప్పి నా దగ్గర లెటర్ రాసుకొని స్కూల్ ఎడ్యుకేషన్కి ఫార్వర్డ్ చేస్తాను. జస్ట్ ఇట్లా సీల్ వేసి ఇచ్చారు సార్ స్కూల్ ఎడ్యుకేషన్కి. నువ్వు వెళ్ళిపోయినా నీకు మళ్ళీ మేమే పిలుస్తాము, నీకు అవకాశం ఉంటే ఇస్తాము, లేకపోతే లేదని చెప్పారు సార్. ఇంకా సరే నీ వచ్చేసింటే చూసాం ఇంతవరకు అనేది దాదాపు 10 సార్లు తిప్పుంటాను సార్. నాకు నీకు వస్తుంది, నువ్వు వెయిట్ చేయి తిరిగి చూస్తే ఇంతవరకు నాకేం లేదు సార్. సరే అలాగే అని కోర్టును ఆశ్రయించిన, అలాగే వీళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. పోనీ నేషనల్ కమిషన్ పోతే ఏమన్నా అవకాశం ఉంటుందేమో, ఏదో ఒక దారి పోదాం, మన కమిషన్ ఏమన్నా మనకు అవకాశం ఇస్తుందేమో అని చెప్పి మా నేషనల్ కమిషన్కి కూడా వెళ్ళాను సార్. నేషనల్ కమిషన్ అంతర్ సింగ్ ఆర్యా సార్ డైరెక్టర్, ఎన్సీఎస్టీ డైరెక్టర్ సార్ దగ్గర వెళ్ళాను. అలాగే మన కమిషనర్ సార్ వాళ్ళందరూ వెళ్ళారు సార్. నాకు హీరింగ్కి పిలిచారు సార్. అక్కడ హీరింగ్ పిలుచుకొచ్చి నేషనల్ కమిషన్ వాళ్ళ సార్లు, ఏందయ్యా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ నువ్వు పిల్లోనికి కానీ అన్ని రోజులు తిప్పుకుంటాడు, ఏం తమాషాలు చేస్తారా మీరు, 15 రోజుల్లో ఇవ్వకపోతే మీకు మళ్ళీ ఉంటుందని చెప్పి సార్లు చెప్పారు సార్. ఇప్పటికీ 50 రోజులు అయిపోయింది సార్, ఇవ్వలేదు సార్. ఒక నెల వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళాను సార్ నేను. సార్ నాకు కమిషన్ సార్ వాళ్ళే చెప్పారు సార్, డిఓ సార్ వచ్చారు సార్. అక్కడ కమిషనర్ సార్ పిలిచింటే కమిషనర్ సార్ డిఓ సార్ పంపించారు సార్. డిఓ సార్ వచ్చి అంత రిప్రజెంటేషన్ సైల్ అంతా చేసి
సరే నాయనా అని ఢిల్లీకి వచ్చినాం సార్. ఢిల్లీకి పోయినా సార్ నేను. సరే మీ 15 రోజుల్లో అభ్యర్థి న్యాయం చేయకపోతే మీకు మళ్ళీ మా సీరియస్గా అవుతామని చెప్పి మళ్ళీ ఇచ్చారు సార్. మళ్ళీ సార్ ఇట్లా సార్ వాళ్ళు చెప్పారు కదా సార్, ఎందుకు పోలేదు సార్ అంటే మాకేం సంబంధం లేదు, నువ్వు పోయి విద్యాశాఖ మంత్రికి అడుక్కోమని కమిషనర్ సార్ వాళ్ళంతా చెప్పారు సార్. సరే అని చెప్పి మళ్ళా ఎన్సీఎస్టీ వాళ్ళ సార్ వాళ్ళకి మెయిల్ పెట్టాను సార్. సార్ మీరు చెప్పినా కూడా ఏం రెస్పాన్స్ లేదు సార్, ఎందుకు సార్ అంత మన కమిషన్ అంటే అంత అన్యాయం సార్, మా పేదోళ్ళకి ఎందుకు సార్ ఇంత ఇది చేస్తాను సార్ అని చెప్పింటే వాళ్ళకి మళ్ళా రేపు 5వ తేదీ మళ్ళా సెకండ్ హీరింగ్కి అనౌన్స్మెంట్ ఇచ్చారు సార్. 5వ తేదీ 6/6/2026 సెకండ్ హీరింగ్కి అనౌన్స్మెంట్ పిలిచారు సార్. మాకు 1:1 కాల్ లెటర్ వచ్చి మాకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి తీవ్రంగా మాకు ఇంత అన్యాయం ఎందుకు సార్, ఒక ఎస్టీ కమ్యూనిటీ అభ్యర్థి నుండి ఉర్దూ మీడియం చిన్నప్పటి నుంచి మా నాన్న కల్లా ఉపాధ్యాయ వృత్తిలో మనం ఎవరో ఒకరు ఉండాలి, నలుగురిని పౌరుడిగా దిద్దాలి, నువ్వు ఒక ఉర్దూ మీడియం చదివించారు సార్. చిన్నప్పటి నుంచి కష్టపడి కడపలో మైనార్టీ రెసిడెన్షియల్ ఉర్దూ స్కూల్ ఉంటే నా విద్యా అభ్యాసం అంతా మైనార్టీ స్కూల్లోనే చదివాను సార్ నేను. మళ్ళీ ఆ ట్రైనింగ్ అంతా ఉర్దూ మీడియంలో చేసి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి రాసి ర్యాంకు సాధించి అంతా చేసి మళ్ళీ ఫైనల్ కాల్ లిస్ట్లో కూడా సార్ పేరు లేకుండా చేశారు సార్. ఇక్కడ యాక్చువల్గా మేము 4 మెంబర్సే రాశాం సార్ మా డిఎస్సి ఫైనల్ లిస్ట్లో. ఇక్కడ ఏం చేశారంటే సార్, ఫస్ట్ 125 ర్యాంక్ రావాలి సార్, సెకండ్ 197 సార్, నా ర్యాంకు 363 సార్ నా ర్యాంకు. ఇక్కడ ఫైనల్ లిస్ట్లో వచ్చేటప్పటికి నా పేరు రాలేదని నేను క్వశ్చన్ చేశాను సార్, కమిషనర్ సార్తోనే క్వశ్చన్ చేశాను సార్. సార్ మీరు ఎట్లా పడితే అట్లా ర్యాంకింగ్ ఇచ్చారు ఎందుకు సార్ అంటే, మా ఇష్టం వచ్చినట్టు ఇస్తాం నాయన, నువ్వు ప్రశ్నించకూడదు, నువ్వు ప్రశ్నించితే బయటికి వెళ్ళిపో, నీకేం సంబంధం లేదని చెప్పారు సార్. సార్ 125 టాపా 197 టాపా, మీరు 197 ఫస్ట్ టాప్లో పెట్టి 125 ఎందుకు కిందికి పెట్టారు సార్ అంటే, ఆయన మేము పిలిచినట్టు నువ్వు రా, నువ్వు చెప్పేటట్టు మేము మాట వినకూడదని బయటికి తోశారు సార్ నాకు. సరే అని చెప్పి నేను కోర్టు కూడా ఆశ్రమించాను సార్. ఇవేమీ జరగలే. ఇంకా ఫైనల్గా మన సార్ దగ్గర వస్తే ఏదో న్యాయం జరుగుతుంది. కోర్టులో ఎవరు చూస్తారు కేసులో? వాళ్ళ లాయర్లతో మన లాయర్లు కూడా మన లీగల్ సెల్ కూడా టచ్ లేకపోయి ఇక్కడ సపోర్ట్ చేసేట్టుగా చూసుకోండి.